ఈ వీడియోలో మనం రాసా మూవీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అన్ని చూద్దాం. అండ్ నైట్ అయితే తమన్ ట్విట్టర్ లో ఒక ట్వీట్ వేసాను అనమాట సాంగ్ ప్రోమో గురించి. ప్రోమో అయితే రేపు ఆదివారం రోజు గానీ లేకపోతే సోమవారం రోజు కానీ కన్ఫర్మ్ వచ్చిద్దని ట్వీట్ వేసాడు ట్విట్టర్ లో. అయితే నైట్ అయితే దయాలు తిరిగే టైంలో ట్వీట్ వేసాను అనమాట. ప్రభాస్ ఫ్యాన్ పేజ్ ఉంటాయి కదా, ఆ ఫ్యాన్ పేజ్ కి కొన్ని అప్డేట్లు ముందే తెలిసిపోతాయి అనమాట. వాళ్ళైతే ఏం చెప్తున్నా అంటే ఫుల్ సాంగ్ అయితే 16 తారీఖు అయితే వచ్చింది అనమాట. వచ్చిందని రేపు అయితే సాంగ్ అనౌన్స్మెంట్ ఉండిద్ది. మండే అయితే ప్రోమో ఉండొచ్చు, 16 తారీఖు అయితే ఫుల్ సాంగ్ ఉండిద్ది అని చెప్తున్నారు. ఇండిపోయే విషయం ఏంటంటే సెకండ్ ట్రైలర్ అప్పుడు వదిలేస్తున్నా అంట, అప్పుడే 19 తారీఖే. అసలు ఎవరికి ఇంకా అది అఫీషియల్ గా రాకపోయినా కానీ ఫ్యాన్స్ కి అయితే తెలిసిద్ది ముందే. వాళ్ళ అప్డేట్ లీక్ అయితే అవుతాయి కదా, వాళ్ళు తెలిసింది ముందే. వాళ్ళు 19 తారీఖు అయితే సెకండ్ ట్రైలర్ అయితే వస్తున్నారు. ఆ సెకండ్ ట్రైలర్ కట్టు కూడా బాగా వచ్చిందండి ఈసారి. ఇన్సైడ్ టాక్ ఫస్ట్ ట్రైలర్ మళ్ళీ కాకుండా కొంచెం సెకండ్ ట్రైలర్ కట్టు కూడా అంతా బాగా వచ్చిందంట. దాన్ని అవతార్ మూవీకి అటాచ్ చేసేది వెళ్తాయి అనమాట. అసలు మారుతి అంత పెద్ద ప్లాన్ వేసి అవతార్ మూవీకి అటాచ్ చేసి వెళ్తాడు. ఇప్పుడు దీన్ని బట్టి ఇప్పుడు అందరూ అంటున్నారు కదా హైప్ లేదు, షాప్కి హైప్ లేదు అన్నా కదా. అప్పుడు కన్ఫర్మ్ హైప్ అనేది పెరిగిద్ది. మీరు అక్కడ గుర్తుంచుకోవాలి, ఆయన కలికి మూవీకి కూడా అంతే అన్నారు. ప్రభాస్ హైప్ లేదు మూవీ, అసలు 1000 కోట్లు ఏం కొట్టింది, దేవన్ 100 కోట్లు కూడా కష్టం, హైప్ లేదు అన్నారు. అసలు ఎన్ని మంది నార్త్ వాళ్ళు ట్రోల్ చేస్తానే ఉన్నా హైప్ లేదు మూవీ కానీ. ఆ టికెట్ వదిలిన చూసారు, ఒక్క టికెట్ అయినా అసలు మన తెలుగు రాష్ట్రాల్లో మిగిలిందా? అది ఆయన క్రేజ్ తెలిసిన విషయం, మన ప్రభాస్ క్రేజ్ ఒక్క టికెట్ ఏం మిగిలిందా? ఇది కూడా అంతే. చూడండి మీరు ఇప్పుడు హైప్ లేదు అంట కదా, కన్ఫర్మ్ టికెట్ల కోసం కొట్టుకునే సమస్య దాకా వచ్చింది. కన్ఫర్మ్ బ్లాగులు కొనుక్కుంటారు. అందరూ సంక్రాంతికి అది జస్ట్ హిట్ టాక్ పడిచాలు. ఇన్సైడ్ టాక్ కూడా హిట్ టాక్ అని వస్తుంది. ఇన్సైడ్ టాక్ కూడా జస్ట్ హిట్ టాక్ పడితే అసలు సంక్రాంతి దున్నేస్తే ప్రభాస్ అయితే మామూలుగా ఉండదు ప్రభాస్ తో. ఇది అప్డేట్లు అయితే సెకండ్ సాంగ్ కూడా ఫస్ట్ సాంగ్ లేదు, బాగుందని వస్తుంది సాంగ్ టాక్ కూడా. సెకండ్ ట్రైలర్ కూడా టాక్ సూపర్ వచ్చింది. టాక్ ఇన్సైడ్ టాక్ విజువల్స్ కూడా బాగున్నాయి అంటున్నారు. ఇంకా నాన్ స్టాప్ అప్డేట్లు వస్తాయంట. మరి చూద్దాం ఈ మూవీ హిట్ అయితే లేదు. నాకైతే హిట్ అయితే అనిపిస్తుంది, ఎందుకంటే జస్ట్ యావరేజ్ టాక్ పడినా కానీ సంక్రాంతి హిట్ అయిపోయింది అనమాట.